ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవం గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 22వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము కోత విస్తారం. దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు దయచేసి తెలియచేయండి. ఈ సమయంలో దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్ది మందిగా ఉన్నారని ప్రభువారు సెలవిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల ఆత్మీయ స్థితిని చూచి కాపర్లేని గొర్రెలు ఉన్నారని తన శిష్యులతో ఈ మాట అన్నారు. మొదటగా కోత విస్తారం. రక్షణ పొందవలసిన వారు, దేవుని వాక్యాన్ని వినాల్సిన ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆత్మీయమైన పంట, ఆత్మల సంపాదన సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా పనివారు కొద్దిమంది అంట. ఆ సువార్తను అందించడానికి, దేవుని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నవారు లేదా ఆసక్తి చూపేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ వచ్చిన సువార్త పరిచర్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది. ప్రజల ఆత్మీయ అవసరత ఎంత ఎక్కువగా ఉందో దానికి తగ్గట్టుగా పరిచయం చేసేవారు లేరనే కొరతను ఇది సూచిస్తుంది. 38వ వచనంతో కలిపి దీని తర్వాత వెంటనే కాబట్టి తన కోతకు పనివారు పంపమని కోత యజమాని దేవుని వేడుకొనడని ప్రభువారు చెప్పారు. అంటే పరిచయం కోసం దేవుని ప్రార్థించి పనివారిని పంపమని కోరుచున్నాడు. దేవుని పరిచయం చేయడానికి మరియు ప్రజలకు స్వార్థ అందించడానికి చాలామంది అవసరమని, ఆత్మల రక్షణ కోసం ప్రార్థన చేయాలని ఈ భావం తెలియజేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యంలో పెను విషాదం సంభవించింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రియ పుత్రుల్లో ఒకడు మరణించాడు. ఒకప్పుడు యుద్ధ భూములు శత్రువుని బేకరగా చీల్చి చెండాడిన వెలింగ్టన్ డ్యూక్ ఇప్పుడు ఒక పెద్ద హాల్లో నిర్జీవంగా పడున్నాడు. అతని పార్థిక దేహం చుట్టూ విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. తమ ప్రియతమ నాయకుడు చివరిగా చూసేందుకు ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. వాళ్ళని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున సైనిక పటలాలు మోహరించాయి. అతనికి చివరి వేడుకలు పలికేందుకు దేశ విదేశం నుండి ప్రపంచ ప్రముఖులు ప్రయాణమయ్యారు. అతిథుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతుంది. ఒక పెద్ద కెథీడ్రల్లో ప్రార్థన ఏర్పాటు చేస్తున్నారు. ఆయా దేశాల ప్రతినిధులకు అందులో ప్రత్యేకమైన సీట్లు కేటాయించబడ్డాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాయకుడికి వాళ్ళంతా అక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. మన రక్షకుని రాజ్యంలో ప్రపంచంలోని ప్రతి రాజ్యం నుండి, ప్రతి జాతి నుండి ప్రతినిధులు ఉంటారు. తాను పరమనకు ఆరోహణం కాకమునుపు గలియల్లోని కొండ మీద ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించనని ప్రభువారు ఆజ్ఞాపించారు. ప్రపంచంలో ప్రతి జనము తన రాజ్యంలో ఉన్నారని ప్రభువారి యొక్క ఆశ. ఆఫ్రికా బానిసల హృదయాంతరంగాలను మొర దేవుని సింహాసనం చేరింది. సహాయం కోసం వాళ్ళు చేసిన ఆర్తనాదాన్ని ప్రభువారు ఆలకించాడు. అయితే వాళ్ళ ఆర్తనాదానికి జవాబు ఇచ్చేందుకు ఆయనకు ఒక మానవ స్వరం కావాలి. అసమానమైన దేవుని ప్రేమ సందేశాన్ని ఒక దూత వాళ్ళకి వివరించలేడు. ఆ సమయంలోనే తన మగ్గం వద్ద వస్త్రాలు నేస్తున్న ఒక స్కాట్లాండ్ యువకుడు దేవునికి కనిపించాడు. నైరాశ్యపు చీకట్లో నిశ్శబ్ద గడియల్లో హృదయ విదారకరమైన ఒక గావు కేక ఆ యవనస్తుడి చెవులకు వినిపించింది. ప్రకాశమానమైన పగటిపూట కూడా ఆ కేక అతడికి వినిపిస్తూనే ఉంది. రాత్రింబగళ్ళు ఆ కేక అతడి చెవిలో ప్రతిధ్వనించింది. అది చీకటి ఖండపు నిర్భాగ్యులు తమ నిస్సహాయ స్థితిలో సహాయాన్ని ఆర్థిస్తూ వేసిన ఒక వేదనకరమైన ఆర్తనాదపు కేక. ఆ కేక విన్న ఆ యువకుడు చలించిపోయాడు. అతడి గుండె బద్దలైంది. అతని మనస్సు ద్రవించిపోయింది. అతడి ఆంతర్యంలోంచి దుఃఖం పెళ్లిబెక్కి వచ్చింది. అతడి కళ్ళలో నుండి కన్నీళ్లు కట్టలు తెచ్చుకొని ప్రవహించసాగాయి. ఆ కేకకు ప్రతిబంధిస్తూ ముందడుగు వేయాలంటే తన కుటుంబానికి, తన స్నేహితులకు, తన నగర జీవితానికి, తన యవన స్వప్నాలకు అతను శాశ్వతంగా వేడుకోలు పలకాలి. ఆఫ్రికా అడవుల్లో సమాధి అయ్యేందుకు సిద్ధం కావాలి. ఆ యువకుడు అందుకే సిద్ధపడ్డాడు. ఇంతవరకు ఎవరు అలా ప్రవేశించేందుకు ఎవరు సాహసించని ఆఫ్రికా అంతర్భాగాల్లోకి అతను ఒంటరిగా ప్రవేశించాడు. దేవుని స్తోత్రం. తెల్లవాళ్ళని చూస్తే కాల్చుకు తినే నరరూప రాక్షసులు లాంటి నల్లవాళ్ళకి అతడు ఆప్తమిత్రుడాడు. దేవుని స్తోత్రం. వాళ్ళతో కలిసి జీవించాడు. వాళ్ళలో ఒకడయ్యాడు. తన తుది శ్వాస వరకు
అసమానమైన దేవుని ప్రేమను ప్రజలకు ప్రదర్శించాడు. ఆయన ఎవరే కాదు, డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారు అనే ఆ వ్యక్తి ఆఫ్రికా నేలపై ఉరిగిపోయాడు. ఈనాడు క్రీస్తు ప్రభు వారికి సారిపునగా మార్చబడిన అసంఖ్యాకమైన ఆఫ్రికా ప్రజలు అతని పరిచర్య పరంట కనిపిస్తూనే ఆ ప్రపంచానికి కనుల పండుగ చేస్తుంది. భూమి యజమానుడు చైనా పొలంలో ఒక సజీవ విత్తనం నాటాలనుకున్నాడు. అలా విత్తేందుకు ఆయనకు ఒక విత్తువాడు అవసరమైనాడు. ఒక ఆదివారపు ఉదయ ప్రశాంత వదనంలో సముద్ర తీరం నడుస్తున్న హడ్సన్ టైలర్ గారు ఆయన కనిపించాడు. ఆయన అతనితో మాట్లాడాడు. నువ్వు ఇష్టపడితే నీ ద్వారా నేను చైనా దేశం అంతా సంచరిస్తానని ఆయన అతడితో అన్నాడు. ఆ తర్వాత రోజుల్లో ఒక గోధుమ గింజ విత్తనం చైనా పొలంలో విత్తబడినది. వేల కొలది సజీవ విత్తనాలను పండించింది. పోరాటం క్లిష్టమైనదే, కష్టంతో కూడుకున్నదే, ప్రయాసతో నిండుకున్నదే, శత్రువు కూడా బలమైన వాడే. కానీ ప్రాణాలకు తెగించి పోరాడితే విజయ ధ్వజాన్ని తప్పక ఎగరించవచ్చు. దేని బిడ్డ, ఈ సువార్త భారం నీకుందా? ఈ యొక్క నశించిపోయే ఆత్మల కొరకైన భారం కలిగి ఉన్నావా? ఉన్న చోటే ఉండి నీవు తృప్తి పడుతున్నావా? దేవుని బిడ్డ, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. మరొకసారి మనం డేవిడ్ లివింగ్స్టన్ గారిని, హడ్సన్ టైలర్ గారిని జ్ఞాపకం చేసుకుంది. ఇంకా అనేక మంది దైవ సేవకులు సువార్త కోసం ఏ రీతిగా కష్టపడి తమ ప్రాణాలు అర్పించారో చూద్దాం. ఆ రీతిగా మనం పరిచయ భారం కలిగి, ఆత్మల భారం కలిగి ప్రార్థన చేసి మనము దేవుని పనిలో పాలుపంపులు పొందాం, అనేకులకు సహాయపడదాం. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఆనాడు డేవిడ్ లివింగ్స్టన్ గారు, హడ్సన్ టైలర్ గారు దైవజనులు నాయన, మరి ఆ యొక్క ఆఫ్రికా ఖండం కోసం, చైనా దేశం కోసం నాయన నీ బిడ్డలు ఎంతో ప్రయాసపడతాం, ప్రాణాలే అర్పించారు నాయన. మా తండ్రి అటువంటి భారం మాకు దయచేయండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడను బిడ్డలకు ధరింపజేయండి. రోగి లేని బిడ్డలని ప్రత్యేకరు చూపించండి. ఇప్పుడే నీ గాయపణ హస్తం నుంచి స్వస్థత, ఆరోగ్య, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాగానంతా మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి ఏరి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీను సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.